ఛానల్. ఈరోజు వచ్చేసి స్కార్ఫ్ టైప్ హెయిర్ బ్యాండ్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను. అలాగే ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తున్నాను. అంతకుముందు వీడియోస్లో నేను హెయిర్ బ్యాండ్స్ని, అలాగే జ్యువెలరీ సెట్స్ని, ఇయర్ రింగ్స్ని, శారీస్ని, హాఫ్ శారీస్ని, డ్రెస్సెస్ని, స్కార్ఫ్స్ని, అలాగే బ్యాగ్స్ని కూడా అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేశాను. ఒకవేళ మీరు మిస్ అయింటే నేను పైన కార్డ్లో వదిలేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ని ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడవచ్చు. చూసుకున్నట్టయితే మనకి హెయిర్ బ్యాండ్స్ అయితే ఈ విధంగా వచ్చేసాయి, ప్యాక్ చేసి 2 హెయిర్ బ్యాండ్స్. ఇవి మనకు మోడల్ వచ్చేసి స్కార్ఫ్ టైప్లో ఉంటాయి. ఇది పెట్టుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది, అదే విధంగా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా చిన్నపిల్లలు అయితే బాగా ఇష్టపడతారు ఇలాంటి హెయిర్ బ్యాండ్స్ని. ఇక్కడ కంపెనీ నేమ్ వచ్చేసి ఫర్ ఎవర్ గ్లామ్స్. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు హెయిర్ టైస్ అని, అలాగే దానికి సంబంధించి ఇచ్చారు. అలాగే కలర్ వచ్చేసి మల్టీ అని ఇచ్చారు. ప్రోడక్ట్ వచ్చేసి రబ్బర్ బ్రాండ్. అలాగే కాస్ట్ వచ్చేసి 399 రూపీస్. క్వాంటిటీ వచ్చేసి 2 నెంబర్స్. బట్ ఇది వచ్చేసి 40% ఆఫ్లో అయితే నాకు ఈ హెయిర్ బ్యాండ్స్ అయితే రావడం జరిగింది. ఇంకా కింద చూసుకున్నట్టయితే కస్టమర్ కేర్ నెంబరు అవన్నీ అయితే ఇచ్చేసారు, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ. సో ప్యాకేజింగ్ అయితే చాలా బాగా చేశారు, ఎందుకంటే అటు ఇటు వెళ్ళకుండా అయితే మంచిగా చేశారు. సో మనకు ఈ 2 పేర్స్ అయితే రావడం జరిగింది. ఇది మనకు సాటిన్ ఫ్లోరల్ షిఫాన్ హెయిర్ బ్యాండ్స్. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు లైట్ పింక్, బబ్లిగమ్ ఉంటుంది కదా, ఆ పింక్ కలర్. దాని మీద మనకు గోల్డ్ కలర్ అయితే డాట్స్ ఇచ్చారు. దానివల్ల అయితే ఎక్స్ట్రా లుక్ వచ్చిందని కూడా చెప్పవచ్చు. మరీ ప్లెయిన్గా ఉంటే అంత లుక్ రాదు. ఏదైతే వాళ్ళు గోల్డ్ కలర్ డాట్స్ పెట్టారో దాటి వల్ల అయితే మంచి లుక్ అయితే వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు హెయిర్ బ్యాండ్ పైన ఎలా పెట్టుకునే విధంగా ఉండొచ్చేసి ఇలా స్కార్ఫ్ టైప్లో అయితే 2 ఇవి ఇవ్వడం జరిగింది. ఈ హెయిర్ బ్యాండ్కు ఇలా 2 అనేది స్కార్ఫ్ టైప్లో ఇలా ఇవ్వడం వల్లనే మనకు లుక్ వస్తుంది. బయటంగా మాత్రం ఇలా మనకు ఫ్యాన్సీ వచ్చింది, లోపల వచ్చేసి ప్లెయిన్ టైప్లోనే వచ్చేసింది. మనకు లోపల ఎలాస్టిక్ హెయిర్ బ్యాండ్ పెట్టేసి ఇలా పెట్టారు. మనం హెయిర్కి ఇలా పెట్టేసుకొని అటు ఇటు ఇలా అనుకుంటే మంచి లుక్ వైజ్గా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. పాతకాలంలో అయితే ఇలాంటివి ఎక్కువ పెట్టేవి, మధ్యలో కొంచెం తగ్గింది. తర్వాత మళ్ళీ ఈ హెయిర్ బ్యాండ్స్కి అయితే మళ్ళీ క్రేజ్ వచ్చిందనమాట. మామూలుగా మనము పైన పెట్టుకున్నా సరిపోతుంది, కింద అల్లుకొని పెట్టుకున్నా కానీ లుక్ వైజ్గా అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకొక హెయిర్ బ్యాండ్ చూసుకున్నట్టయితే బ్లాక్ కలర్ వచ్చేసి సేమ్ మనకు గోల్డ్ డాట్స్ అయితే వచ్చాయి. బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. ఇది చాలా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మనకి ఇది నార్మల్గా చూసినా బాగుంటుంది, ఫోటోలో కూడా చాలా చాలా బాగుంటుంది. సేమ్ ఇది కూడా ఇలాగే మనకు స్కార్ఫ్ టైప్లో రావడం జరిగింది. మనకు క్లాత్ వచ్చేసి సాటిన్ ఫ్లోరల్ స్కార్ఫ్ షిఫాన్ అనమాట. ఈ హెయిర్ బ్యాండ్స్ మొత్తం మనకి ఏంటంటే క్లాత్ తోటి చేయడం వల్ల లుక్ అనేది ఇంత బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకు స్కార్ఫ్ టైప్ హెయిర్ బ్యాండ్స్. ఇవి డైలీ వేర్గా పెట్టుకోవచ్చు, ఫోటోషూట్స్కి వాటికైతే చాలా చాలా బాగుంటాయి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.